వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తుంది ఈసీఎల్కి దగ్గరలో ఒక 7 కిలోమీటర్స్ దూరంలో ఆర్ఎల్ నగర్ ఉంటుంది. హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో 150 గజాల్లో నార్త్ ఫేసు, వెడల్పు 27, పొడవు 50. ఇంటి ముందు రోడ్లు వచ్చేసి 30 అడుగుల రోడ్లు. 27x50 సైజు గల 150 గజాల్లో కట్టిన 1250 ఎస్ఎఫ్టీతో ఇల్లు చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావాల్సిన వాళ్ళు తప్పకుండా ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం. ఇది పార్కింగ్ ఏరియా. ఇదంతా పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా పొడవు ఒక 17, వెడల్పు ఒక 16 దాకా ఉంటుంది. సెట్ బ్యాక్ ఇచ్చాము. లెఫ్ట్ సైడ్న ఒక 3 అడుగులు. గోడలకి వేసిన టైల్స్, కిందంతా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. రైట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము. రైట్ సైడ్ స్టెప్స్ పైకి వెళ్ళటానికి, స్టెప్స్ కింద వాష్ ఏరియా కూడా ఇచ్చాము. దీనికి దగ్గరలో స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉంటాయి. ఔటర్ రింగ్ రోడ్డు కూడా, గట్కేసర్ రింగ్ రోడ్డు కూడా ఒక 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మళ్ళీ మనం పార్కింగ్లోకి వచ్చాము. మెయిన్ డోర్ టేక్ వుడ్తో చేయించాము. మెయిన్ డోరు ఇది హాలు. పొడవు 18, వెడల్పు 14 దాకా ఉంటుంది. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చాము. మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చాము. ఈ హాల్లో రైట్కి తిరిగితే 2 బెడ్రూమ్లు. లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్, రైట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇప్పుడు మనం ఫస్ట్ రైట్ సైడ్ బెడ్రూమ్ చూద్దాం. ఈ రైట్ సైడ్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది బయటకు వస్తే రైట్ సైడ్న కామన్ వాష్రూమ్. ఇది కామన్ వాష్రూమ్. ముందుకెడితే మాస్టర్ బెడ్రూమ్. దీని ఆపోజిట్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్స్ ఆపోజిట్ మాస్టర్ బెడ్రూమ్. ఇది మనకి 15x14 దాకా ఉంటుంది. పెద్ద బెడ్రూమ్ అనమాట. దీంట్లో కూడా వైట్ కలర్ మార్బుల్స్ వేసాము. ఫ్లోరింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. చూడండి, ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఈ బెడ్రూమ్ నుంచి ఒకసారి బయటకు వెళ్తే మళ్ళీ మనం హాల్లోకి వెళదాం. ఇదంతా హాలు. ఈ హాల్కి కొంచెం మనకి ముందుకు వెళ్తే, ఈ హాల్లో నుంచి మనం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్న పూజ గది, దాని పక్కన ఓపెన్ కిచెన్. ఇది పూజ గది. దీని పక్కనే ఓపెన్ కిచెన్ ఇచ్చాము. కిచెన్ నుంచి బయటకు వెళ్తే ఈస్ట్కి కూడా డోర్ ఉంటుంది అన్నమాట. వాష్ ఏరియా ఇదంతా విశాలంగా ఉంటుంది. వాష్ ఏరియా. మళ్ళీ ఒక 3 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము ఈస్ట్ సైడ్. మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇది కిచెన్, ఓపెన్ కిచెన్. ఇది కిచెన్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. కిచెన్కి నుంచి మనం హాల్లోకి వెళ్తూ ఉంటే రైట్ సైడ్న పూజ గది. ఇంకా ముందుకు వెళితే ఇది హాలు. ఇదంతా హాలు. హాల్లో నుంచి మనం ముందుకు వెళితే పార్కింగ్ ఏరియా.
ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇంటి ముందు మళ్ళీ 30 అడుగుల రోడ్డు, ఇంటి చుట్టూ అన్ని విల్లాసు, ఇండిపెండెంట్ హౌసులు ఉంటాయి అన్నీ. దీని బడ్జెట్